మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శ్రీజ, తెలంగాణ రాజకీయాల్లో ఒకవైపు ఇప్పుడు బీజేపీ ఒకవైపు దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ఇటు కాంగ్రెస్ ని బీజేపీని తట్టుకోవడం కోసం తదుపరి కార్యాచరణను సిద్ధం చేయడం కోసం ఒకవైపు సంసిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతోనే సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందులో హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఇతర సీనియర్ నాయకులందరూ కూడా హాజరవుతారు. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణము, కార్యకర్తల్లో ఒకవైపు తీసుకురావాల్సినటువంటి సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నది కూడా వారికి ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ అందరినీ కూడా పిలిపించి అక్కడనే ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు వేయాలని చెప్పేసి భావిస్తున్నారు. పార్టీని నిర్మాణ పరంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ భవన్ లో నిర్వహించినటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజు డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగా కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి కమిటీలు అన్నింటినీ కూడా రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంటుంది. మిగతా కమిటీలన్నీ కూడా రద్దు చేసి ఆ కమిటీలకు అనుగుణంగా కొత్త కమిటీలలో సరికొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి, వారిని ప్రోత్సహించాలి. ఇప్పటికే ఉన్నటువంటి ఈ కమిటీలన్నీ రద్దు చేసింది కాబట్టి కొత్త కమిటీలలో మెంబర్షిప్ డ్రైవ్ పూర్తయిన తర్వాత ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ కేసీఆర్ అధ్యక్షతనే సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అందరూ కూడా పాల్గొంటారు. ఇందులో ఈ లంచ్ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ప్రధానంగా పార్టీ నిర్మాణం పైన దృష్టి సారిస్తారు. ఇంతవరకు కేవలం కేసీఆర్ చరిష్మాతోనే పార్టీ నడుస్తూ వెళ్తుంది. ఎలక్షన్ సమయంలో ఒకవైపు పార్టీకి సరైన నిర్మాణం లేకపోతే క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి భావించారు. ఇటీవల కాలంలో కేటీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు టీడీపీ తరహాలో పార్టీ నిర్మాణం జరగాలి, ఒకవైపు ఇటు డిఎంకే, ఏఐడిఎంకే తరహాలో తమిళనాడులో వాళ్ళ ఏ దశాబ్దాలుగా పార్టీలు బలంగా ఉంటున్నాయో ఆ విధంగా పార్టీ నిర్మాణం ఉండాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. థాంక్యూ ఫర్ ది అప్డేట్, స్వామి.